రాష్ట్రంలో జరుగుతున్నది గాంధీ జయంతో బ్రాంతి జయంతో తెలియదు. దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని ఒకవైపు నిత్యావసరాలైన బియ్యం, పప్పు, నూనెల ధరలు విపరీతంగా పెరిగిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మరొక వైపు నాణ్యమైన మద్యం 99 రూపాయలకే ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన దారుణమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక జాంపేటలో ఉన్న విగ్రహానికి పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు మార్టిన్ లూథర్, బెజవాడ రంగారావు, మోతా శారద, అబ్దుల్లా షరీఫ్, పట్నాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారి యొక్క 155వ జన్మదినోత్సవ కార్యక్రమం, ఈ జయంతి కార్యక్రమాన్ని జాంపేట గాంధీ బొమ్మ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈవేళ కార్యక్రమం జయంతి కార్యక్రమం అయితే ఏర్పాటు చేశాం, కానీ మరి ఇది మహాత్మా గాంధీ గారి యొక్క జయంతా లేకపోతే భ్రాంతి జయంతా అని చెప్పి డౌట్ వస్తుంది. ఎందుకంటే మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా కొత్త భ్రాంతి విధానాలన్నీ కూడా స్టార్ట్ చేసి ఈ రోజుని భ్రాంతి జయంతిగా వాళ్ళు జరుపుకుంటున్నారు. మరి ఇది భ్రాంతి జయంతో లేకపోతే గాంధీ జయంతో మాకు అర్థం కాని పరిస్థితుల్లో మేము ఉన్నాం. ముఖ్యంగా వాళ్ళు చాలా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారు. క్వార్టర్ బాటిల్ 99 రూపాయలు, వెరీ చీప్, ఆఫ్ అయితే ఎంత అని చెప్పి ఇచ్చారు. అయ్యా, మీరు క్వార్టర్ బాటిల్ రేటు తగ్గించడం లేదా హాఫ్ బాటిల్ రేటు తగ్గించడం అది కాదండి. ఈవేళ నూనె 70 ఎంత అమ్ముతుంది, బియ్యం 77 రూపాయలు కేజీ, ఉల్లిపాయలు కేజీ 70 రూపాయలు. సామాన్యుడు తిండి తినడానికి తిండి దొరకట్లేదు. మీరు భ్రాంతి ఇచ్చేసి మీరు భ్రాంతి తాగి బతికేంటంటే ఎలాగా? సామాన్య ప్రజలు తినడానికి తిండికి కావాల్సినటువంటి అత్యవసరమైనటువంటి వస్తువులు, సరుకులు ధరలు తగ్గించడానికి ప్రయత్నం చేయమని చెప్పి ఈ ఎన్డీఏ కూటమిని మేము ప్రార్థిస్తున్నాం. అలాగే ఈవేళ మన రాజమండ్రిలో మన పాత ఎంపీ గారు ఓపెన్ ఎయిర్ థియేటర్ అని చెప్పి ఒకటి పెట్టారు ఆనంద్ కళా కేంద్రం దగ్గర. ఓపెన్ ఎయిర్ థియేటర్ అంటే హాయిగా మీరు మందు కొట్టేసి శుభ్రంగా తినేసి మందు కొట్టి పడుకుని సినిమా చూడొచ్చు అని చెప్పి ఆయన సినిమా చూపించడం జరిగింది. ఈవేళ మందు రేటు తగ్గిపోయింది. అలాగే 5 రూపాయలకే భోజనం పెడతారు. ఎక్కడ? ఆనంద్ కళా కేంద్రం దగ్గర. ఆనంద్ కళా కేంద్రం పక్కనే ప్రాంతీయ షాప్ ఉంది. అక్కడ శుభ్రంగా మందు తాగేసి 5 రూపాయల భోజనం తినేసి అక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్య మైదానంలో కాలు మీద కాలేసుకుని పడకుర్చీలో పడుకుని ఈ పనికిమాల వాళ్ళందరూ కూడా సినిమాలు చూస్తున్నారు. ఈ దేశాన్ని భ్రష్టు పట్టించేస్తున్నారు మీరు రకరకాలుగా ఈ విధానాలు చేసి. ఏదైతే మరి ప్రజలకు అనుకూలంగా ఉంటుందని చెప్పి మీరు సుబ్రహ్మణ్యంలో ఓపెన్ ఎయిర్ థియేటర్ పెట్టారు. ఆ ఓపెన్ ఎయిర్ థియేటర్ని ఈవేళ తాగుబోతులకి ఇలాంటి వాళ్ళకి సర్వనాశన చర్యలు తీసుకోవాలి. అక్కడ ఉండకుండా ఉంటేలాగా రోజులో చంద్రబాబు నాయుడు క్యాంటీన్లు చాలా మంచిది కాదని ఎవరన్నా నేను కూడా అప్రిషియేట్ చేస్తాను. మీరు ఈవేళ మనం ఇక్కడి నుంచి రిలయన్స్ మార్ట్ దగ్గర నుంచి అంతా కూడా ముష్టోళ్ళు అడుక్కునే వాళ్ళు వీళ్ళే. వాళ్ళు కష్టపడవలసిన పని లేదు. ఎవడో ఇది వరకు కష్టపడి అది కూడా అనవసరమే. మనం నెలకో రోజు కష్టపడితే నెలల్లో కూడా 5 రూపాయల భోజనం వచ్చేస్తుందని చెప్పి ఆనందపడ కష్టపడటానికి అసలు ఇష్టపడలేదు. మరి దీని మీద ఏదైనా సవ్యమైనటువంటి పని పెట్టండి. అంతేగాని పని చేసుకునేవాడికి భోజనం పెడతాడు, పని మానేస్తాడు. దీని మీద ఒక ఆలోచన చేయాలని చెప్పి కూడా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ బద్దగొచ్చుల్ని, పనికిమాలిన వాళ్ళని, పని చేయని వాళ్ళని వీళ్ళందరికీ కూడా సక్రమైన మార్గంలో పెట్టాలి. ఈవేళ రాజమండ్రిలో భిక్షాటకులు చాలా ఎక్కువ మంది అయిపోయారు. ఏ ట్రాఫిక్ దగ్గర చూసినా ఎక్కడ పుస్తకాలు రేవు లేదా ఉమా మార్కెట్ దగ్గర లేవు, కోర్టు దగ్గర అందరూ ముష్టి వాళ్ళు ఎక్కువైపోయారు. ఆ ముష్టి వాళ్ళందరూ కూడా ఈ 5 రూపాయల భోజనం వల్ల వాళ్ళకి డైరెక్ట్గా ఇంకా ఎక్కువ మంది ముష్టి వాళ్ళు చేరిపోయారు. కాబట్టి అటువంటిది ఏమి లేకుండా ఏదైతే 5 రూపాయల భోజనం వాళ్ళు అందరూ